యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 12 వర్స్ 6. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. నీ మధ్యనున్న ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఈ 2026 సంవత్సరం నుంచి ఈ వాగ్దానాన్ని దేవుడు మన ఒక్కొక్కరి జీవితాల్లో, మన కుటుంబాల్లో నెరవేర్చాలని కోరుతున్నాడు. నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది అన్నటువంటి వారు ఆమేనంటారా? విశ్వాసంతో నా కుటుంబంలో, నా శరీరంలో, నా ఉద్యోగ వ్యాపారాల్లో నెరవేర్చబడుతుంది అనేవారు ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యెషయా 12:6లో సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. దేవుడు ఘనుడుగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. కానీ దెర్ ఇస్ ఎ కండిషన్. ఆ కండిషన్నే మనము జనవరి 1వ తారీఖు నుంచి ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 14వ సందేశం. సియోను నివాసివైతే నీ జీవితాల్లో ఉండవలసిన మరొక లక్షణాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాలం ధ్యానించిన వాక్య భాగంలో, వచనంలో ఉన్న భాగాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనలు 48వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. 12-13 చదువు. ముందు రాబోవు తరములకు దాని వివరం మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి, దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఎలా చూడాలంట? నిదానించి చూడుడి. 13 చదువు. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి చూడుడి. ఎవరిని గురించి మాడుతున్నాడు? 12వ వచనం. ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. సియోను చుట్టూ తిరుగుచు. దేవుని బిడ్డలారా, సియోను నివాసివైతే ఏం చేయాలంట? సియోను చుట్టూ తిరగాలంట. ఎందుకు తిరగాలి ప్రభా? ఎరికో గోడలు ఏమన్నా కూలుస్తావా? దేవుడు అంటాడు లేదు. 3 విషయాలు అక్కడ దేవుడు అంటున్నాడు. సియోను నివాసివైతే సియోను చుట్టూ సంచరించాలి. మరి సియోను నివాసివైతే ఏముండాలి అంట? అక్కడ బైబిల్లో వ్రాయబడింది కదా, 13వ వచనం. దాని బురుజులను లెక్కించుడి. ఉదయకాలాన దేవుడు 4 బురుజులను గురించి మాట్లాడు. మొదటి ఆరాధనలో దేవుని బిడ్డగా నువ్వు లెక్కించాల్సిన బురుజులవి. ఆ సందేశాన్ని తప్పకుండా వినండి. ఈరోజు రెండవ భాగం దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనంలో దేవుడు అంటున్నాడు, సియోను నివాసివైతే నువ్వు సియోను నివాసిగా జీవించడమే కాదు, ప్రాకారములను నిదానించి చూడు. అంటే గోడలు ఉంటాయి చూసావా సియోనుకు, ఆ గోడలు నిదానించి చూడుము అంటున్నాడు. సియోను నివాసివైతే నీవు దేవుని బిడ్డవైతే గోడలను నిదానించి చూడము. అదేంటది? దేవుని బిడ్డలైతే ప్రార్థనలో ఉండాలి, దేవుని బిడ్డ అయితే దేవుని మందిరానికి రావాలి. గోడలు నిదానించి చూడడం ఏంటిది? ఒకవేళ యెరూషలేముకి వెళ్ళి యెరూషలేములో చుట్టూ ప్రాకారాలు ఉంటాయండి. ఆ ప్రాకారాలు నిదానంగా చూస్తూ పోయినాం అనుకో, వాళ్ళు అడుగుతారు ఏం చూస్తున్నావే? బైబిల్లో దేవుడు చెప్పాడు నిదానంగా చూడమని, అందుకే చూస్తున్నానంటే వాళ్ళు అనుకుంటారు ఎవరో భారతదేశం నుంచి వచ్చిన మెంటల్ క్యాండిడేట్ అనుకుంటారు. ఎందుకు? అవసరం లేదు, అది అవసరం లేదు. మన ఇంట్లో గోడలు నిదానంగా చూస్తామా? చీరనైతే నిదానంగా చూస్తాం, బంగారం అయితే నిదానంగా చూస్తాం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురునైతే నిదానంగా చూస్తాం. ఇదేంటి గోడలు నిదానంగా చూడడం ఏంటి? ప్రాకారములను లేదా చుట్టూ ఉన్నటువంటి ఆ గోడలను నిదానించి చూడుడి. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఎవరు ఈ కీర్తన రాశారు? కోరహు కుమారులు ఈ కీర్తన రాశారు. అసలు కోరహు, దాతాను, అబీరాము అనేటువంటి 3 మోషేకు విరోధంగా మాట్లాడి వాళ్ళు చనిపోతారండి. భూమి నెరవిడిచి కోరహు, దాతాను, అబీరాము కుటుంబాలతో సహా చనిపోతారు. కానీ కోరహు కుమారులు చావలేదు. కాబట్టి కృతజ్ఞతగా వాళ్ళు ఏం చేశారంటే దేవుని మందిరములో దేవుని స్తుతించేవారుగా మారిపోయారు. దేవుని బిడ్డలారా, కోరహు ఎవరు అంటే మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటును చేసినటువంటి వ్యక్తి కోరహు అనేటువంటి వ్యక్తి. మోషేతో దేవుడు మాట్లాడేది
తిరుగుబాటు స్వభావం అనేటువంటిది అదొక రకమైన దురాత్మ యొక్క ప్రభావం. ఏదో ఒక రకంగా తిరుగుబాటు చేయాలి, తిరుగుబాటు అనేటువంటిది ఉండాలి అని భావించేది అదొక స్పిరిట్ అండి, రెబేలియస్ స్పిరిట్, ఎదురు తిరిగే ఆత్మ యొక్క కార్యం అది. సో కోరహు, దాతాన్, అబీరాములో వచ్చి ఆ దురాత్మ వారిలో పనిచేయగా వాళ్ళు దేవుని సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడితే రియాక్షన్ మోషే దగ్గర నుంచి రాలా, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని బిడలారా, భూమి నెరవిడిచి ఈ కీర్తన రాసిన కోరహు తండ్రి చనిపోతాడండి. ఆ భూమి లోపల పడి చనిపోతాడు, భూ సమాధి అయిపోతాడు. దేవునికి స్తోత్రం. కానీ కోరహు కుమారులు చావలేదు అని సంఖ్యాకాండంలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేవుని స్తుతిస్తూ దేవుని మందిరం దగ్గరికి పరిగెత్తారు. అందుకే ఇదే 84వ కీర్తనలో వాళ్ళు ఏమంటారు చూడండి. ఇందాక మనం చదువుకున్న 48, ఇప్పుడు 84వ కీర్తన వాళ్ళు రాస్తారు. 84వ కీర్తన కూడా వాళ్ళు రాసిన కీర్తనే. మొదటి వచనం, రెండవ వచనం. 84వ కీర్తన మొదటి 2 వచనాలు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. 3వ వచనం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికి. నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. దేవుని బిడలారా, ఇశ్రాయేలు దేశంలో ప్రత్యక్ష గుడారములో మనం గమనిస్తే మొదట బహిరంగ స్థలం ఉంటుంది, అన్యులందరూ అక్కడ చేరుతారు. ఆ తర్వాత ఆవరణం ఉంటుంది, అక్కడే అందరూ చేరుతారు. పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలంలో బలిపీఠం ఉంటుందండి, బలిపీఠం ఉంటుంది ఈ ప్రత్యక్ష గుడారంలో. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కీర్తన రాస్తూ, ఈ బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది. అంటే పిచ్చుక ఏమైందంటే ఎవరో తరుముతున్నాడు, పట్టుకోవాలి, దాన్ని చంపాలి, దాన్ని తినాలి, దాన్ని వండుకోవాలని తరుముతుండగా ఆ పిచ్చుక పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చిందంట? బలిపీఠం దగ్గరికి వచ్చిందంట. అక్కడ బలిపీఠముకు నివాస స్థలం దొరికింది. చచ్చిపోయేటువంటి పిచ్చుక బతికింది ప్రభా అని వాళ్ళు రాశారు. ఎందుకు రాశారంటే వాళ్ళ నాన్నను భూమి నెరవిడిచి మృంగాలను తరుముతుండగా వీళ్ళు కూడా దిక్కు తెలియదు, వీళ్ళను కూడా భూమి తరుముతుండగా నేరుగా పరిగెత్తుకుంటూ దేవుని మందిరంలోకి వచ్చేసారండి. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చేసారు, ఆ బలిపీఠం దగ్గరకు వచ్చారు. దేవా కరుణించు అని మొరపెట్టగా కాపాడాడు. అందుకు వాళ్ళు కృతజ్ఞతగా 11 కీర్తనలు కీర్తనల గ్రంథంలో మనకు కనబడతాయి. 11 సాంగ్స్ దే రోడ్. అన్ని కూడా కృతజ్ఞత, దేవుని మందిరం, దేవుని మహిమను గురించే వ్రాయబడినటువంటి కీర్తనలు. మరి ఈ యొక్క 48వ కీర్తన కూడా వాళ్ళు రాసిన కీర్తనే. వాళ్ళు ఏమంటున్నారంటే సియోను దేవుని స్థలము, దేవుడు నివాస స్థలమును గురించి వాళ్ళు వ్రాస్తూ ఏమంటున్నారంటే సియోను నివాసి అయితే ఆ నివాసికి 3 లక్షణాలు ఉండాలి. ఆ 3 లక్షణాలు ఏంటి మరొకసారి చూద్దాం. 48వ కీర్తన 13వ వచనం. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి. ఎందుకండి ప్రాకారమును నిదానించి చూడాలి? దేవుని బిడ్డవైతే ప్రాకారాన్ని నిదానించి చూడాలి. గోడలు ఎందుకు చూడాలి? సియోను నివాసి అయితే ఇంట్లో ఉండాలి, ఉద్యోగం చేసుకోవాలి, దేవుని మందిరంలో ఉండాలి, అంతే కదా దేవుడు కోరేది. లేదా పొలం పని ఉంటే, వ్యాపారం ఉంటే, గొర్రెల పెంపకం ఉంటే, చదువు ఉంటే అది చేయాలి. కానీ గోడలను నిదానించి, ప్రాకారాలు నిదానించి చూడడం ఏంటిది? ఎందుకు చూడాలి? దేవుని బిడలారా, ప్రాకారాలను పట్టించుకొనకపోతే ప్రమాదం ఉంది. ప్రాకారంలో పట్టించుకోకపోతే జరిగే నష్టం ఏంటి తెలుసా? ఒక్కసారి నెహెమ్యా గ్రంథంలోనికి వద్దాం. మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. దేవుని బిడలారా, ఈ నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మరొకసారి చదువుతారు. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. వారు శ్రమను నిందను కాదు, బహుగా శ్రమను నిందను పొందుచున్నారంట. బహుగా శ్రమ ఉందంట, బహుగా నింద ఉందంట. దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ యెరూషలేములో ఉండగా, సియోనులో ఉండగా బహుగా శ్రమ నింద వచ్చిందంట. వాళ్ళని అడుగుదాం, ఎందుకు నింద వచ్చింది? ఏం పాడు పని చేశారు మీరు? వాళ్ళు అంటారు మేమేం చేయలేదు. ఒకవేళ ఎందుకు ఈ యొక్క శ్రమ వచ్చింది? మీరు ఏమైనా అప్పులు చేశారా? అప్పులు బట్టి ఏమైనా శ్రమలు వచ్చాయి మీకు? వాళ్ళు అంటారు మేము అప్పులు చేయలేదు. మరి ఎందుకు వచ్చింది? నెక్స్ట్ లైన్లో ఉంటుంది, యెరూషలేము ప్రాకారము పడద్రోయబడినది. దేవుని బిడ్డలారా, ప్రాకారం ఎప్పుడైతే పడద్రోయబడుతుందో ప్రాకారమును జాగ్రత్తగా వాళ్ళు చూసుకోనందుకు 48వ కీర్తనలోకి వస్తా. ప్రాకారములో నిదానించి చూడుము అని ఎందుకన్నాడంటే ప్రాకారము కరెక్ట్గా లేకపోతే
బహుగా శ్రమ, నింద మన జీవితాల్లోకి వస్తుంది. ఎందుకు దేవుడు సియోను నివాసిగా ప్రాకారాన్ని చూడమంటున్నాడంటే, ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ యువర్ వాల్స్ ఆర్ ద ఫోర్ట్రెస్, నీ చుట్టూ ఉన్న ప్రాకారాన్ని గురించి నువ్వు జాగ్రత్త వహించకపోతే, ఆ ప్రాకారాన్ని పరిశీలించకపోతే, ఆ ప్రాకారాన్ని పట్టించుకోకపోతే, ఆ ప్రాకారాన్ని గమనించకపోతే, ఆ ప్రాకారంలో జరుగుతున్న కార్యాలను గమనించకపోతే బహుగా శ్రమ, నింద అనేటువంటిది వస్తుంది. అంటే ఈరోజు మన జీవితాల్లో శ్రమ, నింద ఎందుకు వచ్చిందో దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, వారు చెరపట్టబడ్డారు. వారు చెరపట్టబడకూడదు, లేదా వారి జీవితాల్లో శ్రమ ఉండకూడదు, బహుగా శ్రమ అసలు ఉండకూడదు. వాళ్ళు దేవుని బిడ్డలు. మరి వారి జీవితాల్లో ఎందుకు వచ్చిందంటే ప్రాకారం పడద్రోయబడింది. దేవుని బిడలంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బహుగా శ్రమకు, నిందకు కారణం ఏంటంటే ప్రాకారమును నిదానించి మనం చూడడం లేదు, ప్రాకారాన్ని నిదానించి గమనించడం లేదు. దేవుని బిడ్డలారా, ఒక ఇంటికి ప్రాకారం ఉంటుంది, చుట్టూ గోడ ఉంటుంది. ఆ గోడ లేకపోతే చలి, ఆ గోడ లేకపోతే వైరస్, ఆ గోడ లేకపోతే దొంగ, ఆ గోడ లేకపోతే భద్రత లేదు, ఆ గోడ లేకపోతే జీవితానికి గ్యారంటీ లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ఆత్మీయ జీవితాల్లో కూడా ఒక ప్రాకారం ఉండాలి. నీ చుట్టూ ఒక ప్రాకారం, నీలోనికి అపవాది రాకుండా నీవు నిర్మించుకోవలసిన ప్రాకారం. జాగ్రత్త, నీవు నిర్మించుకోవలసిన ప్రాకారం. దేవుడు మన ప్రాకారంగా ఉండడాన్ని గురించి కాదు ఈరోజు మాట్లాడాలి. దేవుడు సియోను నివాసి అయితే ప్రాకారములో నిదానించి చూడు. నీ చుట్టూ ప్రాకారం ఉందా? నిన్ను కాపాడేటువంటి గోడ ఒకటి ఉందా? నీ గోడ నిన్ను కాపాడుతూ ఉందా? అది ఎవరు నిర్మించుకోవాలి? నువ్వు నిర్మించుకోవాలి. నీకై నువ్వు నిర్మించుకోవాలి, నీ కుటుంబానికి నువ్వు నిర్మించుకోవాలి. దేవుని బిడ్డలారా, రెండే ఈరోజు నా పాయింట్స్. ఒకటి, ప్రాకారము నిదానించి చూడాలి అంటే ప్రాకారములో ఏదో ప్రమాదం ఉంది, ప్రాకారము ఏదో డ్యామేజ్ అవుతుంది, ప్రాకారం ఎక్కడో పడిపోయే పరిస్థితి వచ్చింది. ప్రాకారం పడిపోయిందా భయంకరమైన నష్టం అనేటువంటిది మనం చూస్తాం. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ప్రాకారము నిదానించి చూడు. సియోను నివాసి అయితే బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ వాల్స్ దట్ ఆర్ సరౌండింగ్ యూ. నీ చుట్టూ ఉన్న ప్రాకారాలను గురించి జాగ్రత్త వహించు. దేవుని బిడలారా, అందుకే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది 48:13, దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి. ఎందుకు నిదానించి చూడాలి? ఎందుకు ప్రాకారాన్ని నిదానించి చూడాలి అంటే, దేవుడు అంటున్నాడు, ఒక రకంగా మీ ప్రాకారాన్ని మీరే ఇన్స్పెక్షన్ చేసుకోండి, తనిఖీ చేయండి, మీ ప్రాకారం ఏ రకంగా ఉందో పరీక్షించుకోండి. అంటే ఎప్పుడు ప్రాకారం డ్యామేజ్ అవుతుందండి? మొట్టమొదటి పాయింట్ చెప్తాను. ప్రాకారం ఎప్పుడు డ్యామేజ్ అవుతుందంటే, గోడ ఎప్పుడు గోడగా ఉండదంటే ఎప్పుడైతే అది సరిగా కట్టబడదు. ప్రాకారం నిదానించి ఎందుకు చూడాలంటే, అది దేంతో కట్టబడింది, కట్టబడినటువంటిది కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది నేను చూస్తూ ఉండాలి. అప్పుడే నా జీవితంలో బహుగా శ్రమ, నింద అనేటువంటిది రాకుండా ఉంటుంది. నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న ప్రాకారం ఏ రకంగా ఉంది, నువ్వు కట్టుకుంటున్నావా? ప్రాకారం అసలు ఉందా? ఉంటే దాని విషయంలో ఎప్పుడైనా ఆలోచించావా? దాన్ని గమనిస్తున్నావా? ఏంటి ప్రాకారం? మత్తయి సువార్త 7వ అధ్యాయం 26-27 వచనాలు చదువుదాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. ఎవరు కట్టుతున్నారు? దేవుడు కట్టడంలా, ఆ వ్యక్తే కట్టుతుంటున్నాడంట. అంటే ప్రతి ఒక్కరి ఎదుట ఒక పని ఉంది. నువ్వు స్టూడెంట్ అయినా, నువ్వు రిటైర్డ్ పర్సన్ అయినా, నువ్వు చిన్న బిడ్డవైనా, పెద్దవైనా, ఎవరైనా సరే, నిన్ను నీవు కట్టుకోవలసిన, నీ కొరకు నువ్వు నిర్మించుకోవలసిన బట్టి ఒక గోడ ఉంది, ఒక ప్రాకారం ఉంది. దేవుని బిడలారా, ప్రాకారం లేకపోతే ప్రమాదం, ప్రాకారం లేకపోతే నష్టం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా అంటే ఆ వ్యక్తి కట్టుకుంటున్నాడు.
దేవుని బిడ్డలారా, నీవు దేవుని మాట విని వెళ్ళిపోయే వ్యక్తివైతే నీ ప్రాకారం బలహీనంగా ఉంటుంది. వాక్యాన్ని విని బాగుంది ఈరోజు వాక్యం, భలే ఉంది వాక్యం, భలే ఎగ్జాంపుల్ చెప్పారు అనుకొని వెళ్ళిపోయావా, నీ ప్రాకారం చాలా బలహీనంగా ఉంటుంది, పడిపోయే ప్రాకారంగా ఉంటుంది, నిందా శ్రమ కలుగుతుంది. కానీ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం నేను జీవిస్తే నేను కట్టుకుంటున్న ఒక ప్రాకారాన్ని, నాకు నింద రాకుండా, నాకు అవమానం రాకుండా, నాకు శ్రమ రాకుండా, నా మీదికి శత్రు దాడి చేయకుండా నేను నిర్మించుకుంటున్నా. దేవుని బిడలారా, అంటే ఆదివారం వాక్యం, గురువారం వాక్యం, ఉదయకాలం వాక్యం ఎందుకు వినాలి అంటే నిన్ను నువ్వు కట్టుకోవడానికి, నీ గృహం మీదికి, నీ యొక్క ఆత్మీయ జీవితం పైకి, నీ శరీరం పైకి అపవాది రాకుండా ఒక ప్రాకారాన్ని నిర్మించుకోవాలి, ఒక ప్రాకారం నిర్మించుకోవాలి. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, అది ఇసుక మీద వేయబడినటువంటి పునాది. దేవుని బిడ్డలారా, పునాది తప్పుడు పునాది అయితే ప్రాకారం పడిపోతుంది, ప్రాకారం పడిపోతుంది. నీవు సియోను నివాసిగా ఆశీర్వాదాలు అనుభవించాలంటే నీ చుట్టూ ప్రాకారం ఉండాలి. నీ చుట్టూ దేవుని యొక్క బిడ్డగా నువ్వు నిర్మించుకోవలసిన ఒక గోడ ఉంది. ఆ గోడ ఏంటంటే దానికి పునాది ఇసుక కాదు, ఇసుక కాదు, ప్రభు యొక్క వాక్యము. నీ ప్రభువే పునాదిగా ఉండాలి. అందుకే కొరింథీ పత్రికలో పౌలు అంటాడు కదా, క్రీస్తు యేసే మన పునాది. అంటే నీ జీవితం దేనిపైన కట్టబడాలి తెలుసా? చర్చిలోనికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు చెప్తారు, ఇలా ఉంటే బాగుంటుంది బ్రదర్, ఇలా చేస్తే బాగుంటుంది బ్రదర్, అక్కడికి పోతే బాగుంటుంది, అక్కడ పోయి వెంట్రుకలు ఇస్తే బాగుంటుంది కదా. ఇవన్నీ చేస్తే పునాది మీద కట్టబడవు. నువ్వు వాక్యం విని వెళ్ళిపోతున్నావు, ప్రాకారం బలహీనమైపోతుంది, ప్రాకారం లేకుండా పోతుంది. పునాది, పునాది అంటే నీ జీవితంలో ప్రతి విషయాల్లో ఇది యేసు ప్రభుకు నచ్చుతుందా, ఇది యేసు ప్రభు చెప్పాడా, ఇది యేసు ప్రభుకి ఇష్టమేనా, ఇది యేసు ప్రభు హృదయాన్ని గాయపరుస్తుందా అనేటువంటి ఆలోచన నువ్వు చేసే వ్యక్తివైతే నీ ప్రాకారం కరెక్ట్గా ఉంటుంది, నీ ప్రాకారం కరెక్ట్గా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యం నుంచి దూరం చేయడానికి చాలా వచ్చేసాయండి, చాలా వచ్చేసాయి. ఒక పండుగ వచ్చిందా, ఆ పండుగకు మనం కూడా ఒక దారం కట్టుకుంటాం, వేరే వాళ్ళు కట్టుకుంటారు, మనం కట్టుకుంటాం. ఏమి అంటే అది అన్న చెల్లెళ్ళ మధ్య సంబంధం. ఇంకొకటి వస్తుంది, ఇంకొక పండుగ వస్తుంది, వాళ్ళు ఏదో పటాకులు కాలుస్తారు, మనం కూడా ఏమవుతుందండి. దేవుని బిడ్డలారా, డోంట్ కాంప్రమైజ్. నీ జీవితాల్లో కలిసిపోవద్దు. ప్రభువుకి ఇష్టమైందేనా, ప్రభువుకు నచ్చిందేనా, ప్రభు కోరుకున్నదేనా, అలాంటి జీవితం కానప్పుడు పడిపోతాం. ఒక రోజు వస్తుంది, బహుగా శ్రమ, నింద మన జీవితాల్లో వస్తుంది. దేవుని బిడ్డగా ఆదివారమున ఎందుకు దేవుని దగ్గరికి రావాలంటే ఈ వారంలో నీవు కట్టుకోవడానికి దేవుడు నీతో మాట్లాడతాడు. క్రీస్తు అనే పునాది పైన నువ్వు ఉండడానికి దేవుడు నీతో మాట్లాడతాడు. నీ జీవితాలు క్రీస్తు ప్రభుకి ఇష్టమైనవిగా ఉండాలి. రెండవదిగా చూస్తే అక్కడ చూడండి, కట్టుకున్నాడంట 26వ వచనం, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. పునాది దేనిపైన? ఇసుక మీద వేశాడు. రాతి మీద వేయాలి, ప్రభు పైన ఉండాలి. యేసు ప్రభువుకు ఇష్టమైంది నేను చేస్తున్నానా? దేవుని బిడ్డలారా, ఆదివారం చర్చికి వస్తాం, బర్త్డేకి చర్చికి వస్తాం, ప్రార్థన చేసుకుంటా, మళ్ళీ ఎక్కడికి పోతున్నావు, ఎక్కడ గడుపుతున్నావు? క్రీస్తు ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా లేదా? దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రెండవదిగా, ఏ పదార్థాలతోనూ కడుతున్నావు? ఇక్కడ దేవుని మాట చొప్పున చేసి ఆయన మాట ప్రకారం కట్టుకుంటూ పోవాలి. ఒకటి దేవుని పైన కట్టాలి, రెండవదిగా దేవుని మాటలను ఉపయోగిస్తూ కట్టుకోవాలి. దేవుని మాటలు ఉపయోగిస్తూ ఏంటి, ఏ పదార్థాలతో కట్టాలి? దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను ఇల్లు కడుతున్నాను అనుకో, బూడిదతో కడతానా? కట్టను. బూడిదతో కట్టను. బూడిదను మళ్ళీ ఒక కెమికల్ ప్రాసెస్ గుండా చేసి ఇటుకతో కడతానే కానీ డైరెక్ట్ బూడిదతో నేను కట్టను. అంటే కొన్నిటి మనం ఉపయోగిస్తాం, కొన్నిటి మనం ఉపయోగించాం. శుద్ధ మన్ను ఉంటుంది, అంటే బావి లోపల దొరికే శుద్ధ మన్ను ఉంటుంది, దాంతో ఇల్లు కడతారండి? కట్టరు. ఎందుకు తెలుసా? అది అంత స్ట్రాంగ్గా ఉండదు. కొన్ని మెటీరియల్స్ కావాలి, ఆ మెటీరియల్స్తోనే నీ జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని బిడలారా, నీవు పనిచేసే చోట నీవు కట్టుకోవడానికి ఏ మెటీరియల్ వాడుతున్నావు? నీ ఫ్రెండ్షిప్లో వాళ్ళు చెప్పే మాటలా, లేకపోతే ఇరుగు పొరుగు వారు చెప్పే మాటలా, లేదా దేవుని మాటల ప్రకారం కట్టుకుంటున్నావా? మరి దేవుని మాటల ప్రకారం కట్టుకునే వాళ్ళ మెటీరియల్ ఏ రకంగా ఉంటుంది? బైబిల్లో వ్రాయబడింది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును,
ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దేవుని బిడ్డలారా, ఈరోజు మన సందేశం ఏంటి? ప్రాకారం నిదానించి చూడు. దేవుని బిడ్డవైతే నీ ప్రాకారాలు కట్టబడాలి. నీ ప్రాకారాలు పడిపోయా బహుగా శ్రమ నింద కలుగుతుంది. మరి ప్రాకారం కట్టబడాలంటే పునాది ఉండాలి. ప్రతిదాన్ని యేసు ప్రభుకి ఇష్టమైందా లేదా పరీక్షించుకో. రెండవదిగా కట్టబడాలి. దేవుని బిడ్డలారా, దేంతో కట్టాలి అంట? ఇక్కడ కండిషన్ పెట్టాడు. నీవు కట్టాల్సినది బంగారము, వెండి, వెలగల రాళ్ళు, అంతేగాని కర్ర, గడ్డి, కొయ్యకాలుతో నువ్వు కట్టకూడదు. అంటే పైన 3 విషయాలు చెప్పాడు, వాటిని ఉపయోగించాలి అంట. మరి 3 విషయాలు చెప్పాడు, వాటిని ఉపయోగించకూడదు అంట. పై 3 విషయాలు ఏంటి? బంగారము, వెండి, వెలగల రాళ్ళు. ఇవి కాలిపోనటువంటివి, కాలిపోవు, ఎప్పటికీ ఉంటాయి. కానీ మిగతా 3 ఉన్నాయి, కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఇవి కాలిపోతాయి. అంటే నీవు కట్టుకునే పదార్థము ఎలాంటి పదార్థముతో, ఎలాంటి వస్తువులతో నువ్వు కడుతున్నావు? ఇక్కడ బైబిల్లో రాయబడింది బంగారం. 3 విషయాలు చెప్పబడ్డాయి. 1 బంగారం, 2 వెండి, 3వదిగా బైబిల్లో రాయబడింది వెలగల రాళ్ళు. దేవుని బిడ్డలారా, బంగారము దేన్ని సూచిస్తుందండి? బంగారము ఎప్పటికి గుర్తుంచుకో, దేవుని సన్నిధిని సూచిస్తుంది. అంటే నీ జీవితం దేనితో కట్టబడాలి తెలుసా? ప్రతిరోజు నీ విద్య దేవుని సన్నిధితో కట్టబడాలి, నీ వ్యాపారం దేవుని సన్నిధితో కట్టబడాలి, నీవు ఫ్రెండ్షిప్ దేవుని సన్నిధితో కట్టబడాలి. బంగారముతో కట్టబడాలి, 2 వెండితో కట్టబడాలి, 3 వెలగల రాళ్లతో కట్టబడాలి. బంగారము దేవుని సన్నిధికి సూచన. దేవుని బిడ్డలారా, ప్రతి విషయాల్లో నువ్వు కట్టబడాలి అంటే ఒక విద్యార్థిగా నువ్వు కట్టబడాలి. లోకంలో చాలా దేవుని సన్నిధి కానటువంటివి చాలా ఉంటాయి, వాటితో కట్టబడుతున్నావా? ఒక వ్యాపారం చేయాలి, దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టి వ్యాపారం చేసేటువంటి పరిస్థితులు. ఒక కుటుంబ వ్యవస్థను మనం కట్టుకోవాలి. దేవుని సన్నిధి లేకుండా కుటుంబ వ్యవస్థ, ప్రార్థన లేకుండా కుటుంబ వ్యవస్థ, భక్తి లేకుండా కుటుంబ వ్యవస్థ జరుగుతుంది. కానీ ఒక రోజు వస్తుంది, గాలి వాన వచ్చినప్పుడు పడిపోతుంది అది. నీ జీవితంలో ప్రాకారం నిదానించి చూడు. నీ జీవితం ఎలా ఉంది, ఎలా నువ్వు కట్టుకుంటున్నావు నీ జీవితాన్ని? బంగారముతో కట్టబడాలి, దేవుని సన్నిధితో కట్టబడాలి. దేవుని బిడ్డగా ప్రతి విషయంలో దేవుని సన్నిధి ఉందా లేదా? ఈ మధ్యకాలంలో ఒక యవనస్తురాలతో నేను మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, అమ్మా సేవ ఎవరైనా సేవ చేస్తారు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. గాడిద దవడ ఎముకను దేవుడు వాడుకున్నాడు సేవ చేయడానికి. దావీదు దగ్గర దేవుడు ఒక రాయిని వాడుకున్నాడు. గాడిద దవడ ఎముక కానీ ఈ రాయి కానీ పరలోకంలో ఉంటుందా? ఉండదు. ఎవరుంటారు? వస్తువులు ఉండవు, మనిషి ఉంటాడు. ఎప్పుడు మనిషి ఉంటాడు? ఆ మనిషి పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా జీవిస్తే. ఇప్పుడు పరలోకానికి పోయినప్పుడు నేను అనుకుంటాను, సంసోను వాడిన గాడిద ఎముక ఫ్రేమ్ కట్టి దేవుడు ఆడ పెట్టిండాడు. ఒకవేళ దావీదు వాడినటువంటి ఒడిసెల రాయిని దేవుడు అక్కడ ఫ్రేమ్ కట్టి పెట్టినాడు. కానీ దేవునందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవించే దావీదు ఉంటాడే కానీ వస్తువులు ఉండవు. దేవుని సన్నిధి, నువ్వు దేవుని కొరకు వాడబడ్డావా? దేవుని కొరకు పని చేసావా? దేవుని సేవ చేసావా? కాదు. నా క్యారెక్టర్, నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నా దాన్ని బట్టే నా జీవితం ఉంటుంది. నేను కట్టబడాల్సింది నేను పని చేశానా దేవుని కోసం కాదు, నేను దేవుని కోసం కష్టపడ్డానా కాదు, సేవ చేశానా కాదు, ఇవన్నీ సెకండరీ. దానికంటే ప్రాముఖ్యం నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా. దేవుడు అంటున్నాడు, పునాది ప్రభు అయితే కట్టబడాల్సింది పరిశుద్ధతతో. నేను ప్రతి చోట దేవునికి పరిశుద్ధునిగా కనబడాలి. చర్చిలో మాత్రమే కాదు, లేకపోతే నా బంధువుల దగ్గరే కాదు, చర్చికి వచ్చే వాళ్ళ దగ్గర, ప్రతి చోట ఐ మస్ట్ లివ్ ఏ హోలీ లైఫ్. నా ప్రాకారం దేంతో కట్టబడాలి తెలుసా? అందుకే దేవుడు అంటారు, నిదానించి చూడు, ఎక్కడైనా పరిశుద్ధత లేదేమో, ఎక్కడైనా పరిశుద్ధత అనేటువంటి ఇటుక పక్కకి వెళ్ళిపోయిందేమో, దేవుని సన్నిధి లేనటువంటి వ్యక్తిగా ఉన్నావేమో. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రాకారం దేంతో కట్టబడుతుంది? పరిశుద్ధతతోనా? నాకేం పర్లేదు, నేను బాగుంటాను, నా కుటుంబం బాగుంటుంది, నేను అన్నీ చేయగలను, నాకు చేతనవుతుంది. టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ సే ఆల్ దీస్ థింగ్స్. కానీ ఒక స్టేజ్ వస్తుంది, వితౌట్ గాడ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు కట్టబడాల్సింది ఇసుక మీద కాదు, దేవుని పైన కట్టబడాలి. ఈ నా మాటలు విని పరిశుద్ధతతో కట్టుకో, నీ జీవితాన్ని పరిశుద్ధంగా నిర్మించుకో. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఒక 15 సంవత్సరాల క్రిందట
మా అమ్మకు తెలిసినటువంటి ఒక ఆమె వచ్చిందండి. మా అమ్మ నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేశారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ తర్వాత ఆమె దగ్గర పనిచేసిన ఆమె నా దగ్గరికి వచ్చిందండి. నా దగ్గరికి వచ్చి ప్రార్థనకని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అడిగాను, మీరు ఎక్కడ పని చేసేవాళ్ళు అని అడిగితే ఆమె నవ్వుతూ మీ అమ్మ దగ్గర పనిచేశాను అనింది. ఓహో, హాస్పిటల్లో పనిచేశారా మీరు అని అడిగాను. నేను ఆమెను అడిగాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆమె చెప్పింది పలానా ప్లేస్, భయంకరమైన పాప కేంద్రం అది కడపలో. నేను అడిగాను, మరి ప్రభుని ఎట్లా తెలుసుకున్నారు? మీ అమ్మను చూసి, మీ అమ్మ భక్తి జీవితాన్ని చూసి నేను ప్రభు దగ్గరికి వచ్చా. ఆమె చెప్పింది, మీ అమ్మ నాకు వాక్యం చెప్తే రాలా, మీ అమ్మ భక్తి జీవితాన్ని చూసి దేవుని దగ్గరికి వచ్చా. మీ అమ్మ జీవించే పరిశుద్ధమైన జీవితాన్ని, అందరూ లోకంలో జీవిస్తారు, పాపంలో జీవిస్తారు, కానీ మీ అమ్మ పరిశుద్ధంగా జీవించింది. అది చూసి ఒకానొక రోజు నా దగ్గరికి వచ్చింది. మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, వస్తావా అని అడిగింది. ఆమె పరిశుద్ధమైన జీవితమే నన్ను ప్రార్థనకు నడిపించింది, ప్రభు బిడ్డగా చేసింది. ఈరోజు లోకం ఏం చూస్తుంది తెలుసా? వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు కాదు, ఆ వ్యక్తి ఎలాంటివాడు, నువ్వు దేవుని బిడ్డవా కాదా అనేటువంటిది కాదు చూసేది. ఎంత పరిశుద్ధంగా ఉన్నావు దేవుని బిడ్డవైతే, నువ్వు ఎలా కట్టబడుతున్నావు, బంగారంతో కట్టబడుతున్నావా, లేదా దేవుని సన్నిధి, దేవుడు కోరుకునేటువంటి ఆ జీవితాన్ని దేవుని మహిమ కోసం జీవించే జీవితంగా కట్టబడుతూ ఉందా? దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, వెండితో కట్టబడాలి అంట. ప్రభు ఎదుట సరి చేసుకుంటూ, దేవా నా జీవితాన్ని దర్శించు, ఎక్కడ నేను పడిపోయినా నా జీవితంలో నీ కార్యాలు జరిగించు ప్రభువా అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుడు మాట్లాడిన ఈ మాటలు, సియోను నివాసివైతే సియోను ప్రాకారములను నిదానించి చూడాలి. శోధనలు, శ్రమల మధ్య నువ్వు కట్టబడాలి. 3వదిగా, నీ జీవితంలో రాయి, వెలగల రాయి, ఎక్కడ వెలగల రాయి ఉండాలనో అక్కడ ఉండాలి. నువ్వు ఎక్కడ ఏ రకంగా ఉండాలనో ఆ రకంగా ఉండేటువంటి వ్యక్తిగా నువ్వు మారాలి. 2వదిగా, నీ జీవితంలో నిర్లక్ష్యం అనేటువంటిది ఉండకూడదు. దేవా నన్ను దర్శించు అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో ఏం మాట్లాడాడో నువ్వు పరీక్షించుకొని సరి చేసుకో. నన్ను నేను పరీక్షించుకుంటాను. నీ కుటుంబాన్ని పరీక్షించుకో, నీ ఉద్యోగ జీవితాన్ని పరీక్షించుకో, నీ యొక్క సంపాదనను పరీక్షించుకో, నువ్వు బయట ఏ రకంగా పరీక్షించుకో, ఇంట్లో ఏ రకంగా పరీక్షించుకో, తల్లిదండ్రులు ఎదుట ఏ రకంగా పరీక్షించుకో, హాస్టల్లో ఏ రకంగా పరీక్షించుకో. ఎవ్రీ డే వీ హ్యావ్ టు క్రాస్ చెక్ అవర్ లైఫ్. మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవా నా జీవితాన్ని దర్శించు అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా నీకు వందనాలు, మహిమ కలిగినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మా ప్రాకారములో నిదానించి చూడమని సెలవిచ్చావు దేవా. మేము ప్రాకారం నిదానించి చూడకపోతే జరిగే నష్టాలేంటో వివరించావు ప్రభా. ఆ యొక్క గర్వం మాలో లేకుండా మమ్మల్ని తగ్గించుకొని జీవించడానికి సహాయం చేయమని, ఈ వాక్యాన్ని ఏ ఉద్దేశంతో మీరు అందించారో ఆ ఉద్దేశములన్నీ నెరవేరునుగాక, ఆ ఉద్దేశములన్నీ నెరవేరునుగాక. ఏ ఉద్దేశంతో ఈ వాక్యం అందించబడిందో నిష్ఫలముగా వెనుకకు రాదని సెలవిచ్చావు. ఇక్కడ ఉన్న వారిలోను, లైవ్ చూస్తున్న వారిలోను, టీవీలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలోను దైవిక కార్యములు జరుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధింపు కలుగునుగాక. దేవుని యొక్క మహిమను మేము చూచుదుముగాక. దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని, మా ప్రాకారములు కట్టబడిన ప్రాకారములుగాను, పరీక్షించబడిన ప్రాకారములుగాను మేము ఉంచుకోవడానికి సాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.